ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. స్టార్ హీరో అయినా, యంగ్ హీరో అయినా, లేదంటే డెబ్యూ యాక్టర్ అయినా, సూపర్ హిట్ మూవీ అయినా, డిజాస్టర్ అయినా, శాటిలైట్ రైట్స్ బాగా తగ్గిపోబోతున్నాయా? గతంలో కోట్లు గుమ్మరించిన ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఎందుకు వెనకడుగు వేస్తున్నాయి? పెద్ద హీరోల సినిమాలని సైతం తీసుకోవడానికి ఎందుకు సందేహిస్తున్నాయి? వాచ్ ది స్టోరీ. గతంలో శాటిలైట్ రైట్స్ రూపంలో పెట్టుబడి వచ్చేయడంతో వందల సంఖ్యలో చిన్న సినిమాలను నిర్మించారు. చాలా మంది నిర్మాతలు లాభపడ్డారు కూడా. అయితే ఐడెంటిటీ లేని సినిమాలను టీవీలో చూడకపోవడంతో శాటిలైట్ రైట్స్ తగ్గాయి. చిన్న సినిమాలను కొనే పరిస్థితి లేకుండా పోయింది. పెద్ద హీరోల సినిమాలంటే ఫ్యాన్సీ రేట్లకు రైట్స్ తీసుకున్నారు. దీంతో హీరోల రెమ్యూనరేషన్ కూడా పెరిగింది. 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతున్న శాటిలైట్ బిజినెస్ ను ఓటీటీలు అడ్డుకున్నాయి. టీవీలు ఇచ్చిన అమౌంట్ కు 2-3 రెట్లు అధికంగా ఇస్తున్నాయి. టీవీల్లో ప్రీమియర్స్ పడ్డానికి ముందే ఓటీటీలోకి రావడంతో జనాలు కూడా డిజిటల్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఓటీటీ రైట్స్ కు డిమాండ్ పెరగడంతో డిజిటల్ సంస్థలు సినిమాలను కొనే విషయంలో కొత్త రూల్స్ పెట్టాయి. సినిమా ఫ్లాప్ అయితే 2 వారాలకి ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఎంత పెద్ద హిట్ అయినా ఒక్కోసారి నెల రోజులకి ఓటీటీలో బొమ్మ పడిపోతుంది. దీంతో చాలా మంది ఓటీటీలో ఎప్పుడొస్తుందా అని థియేటర్స్ వైపు చూడడం తగ్గించారు. పెద్ద హీరోలు పాన్ ఇండియా సినిమా అంటే అన్ని భాషల్లో కలిపి ఓటీటీ రైట్స్ 100 నుంచి 200 కోట్ల మధ్యలో నడుస్తోంది. సగానికి పైగా పెట్టుబడి వచ్చేస్తోంది. ఓటీటీలోకి రావడం ఆలస్యం. చాలా మంది చూసేయడంతో టీవీలో పడే ప్రీమియర్ వరకు ఎవరూ వెయిట్ చేయడం లేదు. దీంతో ఎంత హిట్ మూవీ అయినా రేటింగ్ 10 మించడం లేదు. గుంటూరు కారానికి 9.23, సలార్కు 6.5 రేటింగ్ వచ్చింది. ఈ సినిమాను చాలా మంది థియేటర్స్ లో ఓటీటీలో చూసేశారు. దీనికి తోడు ఐపీఎల్ ఎఫెక్ట్ సలార్ ఫస్ట్ ప్రీమియర్ పై బాగా పడింది. గతంలో టీవీలో ఫస్ట్ ప్రీమియర్ కు 15, 20, 25 రేటింగ్ పాయింట్స్ వచ్చేవి. ఓటీటీల దెబ్బకు ఇది 10కి పడిపోయింది. మున్ముందు 5-6 రావడమే ఎక్కువ అవుతుందేమో. దీంతో ఇప్పటికే తగ్గిపోయిన శాటిలైట్ రైట్స్ మున్ముందు మరింత తగ్గుతాయి. ప్రస్తుతం నడుస్తున్న ఓటీటీ క్రేజ్ లో శాటిలైట్ జోరు పడిపోయింది.